రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న ఎస్ఎస్ఎంబి 29 పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంపై విజేంద్ర ప్రసాద్ కీలక అప్డేట్ ఇచ్చారు. 2025 జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని అన్నారు. ఇప్పటికే మహేష్ ఈ సినిమా కోసం తన గెటప్ను మరింత స్టైలిష్ గా మార్చుకున్నారు. పొడవాటి జుట్టు, గడ్డంతో హాలీవుడ్ నటుడిగా మారిపోయారు. సినిమా షూటింగ్ కి ముందే లుక్స్ తో కట్టిపడేస్తున్న మహేష్ ఇక షూటింగ్ మొదలయ్యాక వచ్చే పిక్చర్స్ లో ఎలా ఉంటారా అని ఇప్పటి నుంచే భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈ చిత్రం గురించి మరొక న్యూస్ హల్చల్ చేస్తుంది. ఈ మూవీలో రానా విలన్ గా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రానాని అడగడంతో తను కూడా ఓకే చెప్పినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనిపై ఎస్ఎస్ఎంబి 29 టీం ఇక ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ సినిమాలో రానా పాత్ర డిఫరెంట్ గా ఉంటుందని కూడా టాక్ ఉంది. ఈ సినిమాలో ఆఫ్రికాలోని ముసాయి తెగకు చెందిన ఒక కీలక పాత్రలో రానా కనిపించబోతున్నట్లు సమాచారం. కేవలం రాజమౌళి కోసమే రానా విలన్ పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా గ్లోబల్ యాక్షన్ మూవీగా ఉండబోతుందనే విధంగా రాజమౌళి తండ్రి విజేంద్ర వర్మ తెలియజేశారు. ముఖ్యంగా ఈ సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందట. ఇండియన్ జోన్స్ తరహాలో ఈ చిత్రం ఉండబోతుందని సమాచారం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని స్పెషల్ లుక్ లో మహేష్ బాబు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. అంతేకాదు జర్మనీలో మొదలు పెట్టబోతున్నట్లు వార్తలు రాగా ఇప్పుడు మరొక వార్త ఆసక్తికరంగా మారింది. బాహుబలి సినిమా తరహాలోనే మహేష్ బాబుతో చేయబోయే ఈ సినిమాను 2 భాగాలుగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారంట రాజమౌళి గారు. ఈ విషయం గురించి మహేష్ బాబుకు ముందుగానే చెప్పారని, అందుకు మహేష్ బాబుకు ఏకంగా 5 సంవత్సరాల డేట్స్ రాజమౌళి కోసం కేటాయించినట్లు సమాచారం. అయితే 5 సంవత్సరాలు అనేసరికి ప్రైమ్ టైం కాస్త పోతుందంటూ మహేష్ అభిమానులు చెప్తున్నారు. మరొక వైపు ఈ చిత్రానికి గోల్డ్ గరుడ ఒక టైటిల్ పరిశీలనలో ఉంది. ఏదేమైనా 5 సంవత్సరాలు ఒకే సినిమా కోసం కేటాయించడం అంటే తమ హీరోపై బజ్ తగ్గిపోతుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే మహేష్ బాబు, రాజమౌళి ప్రతిరోజు కూడా ఈ ప్రాజెక్టు గురించి డిస్కషన్స్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తూ ఉండటం విశేషం. సంక్రాంతి తర్వాత జనవరి 3వ వారం లేదా 4వ వారంలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నమాట. షూటింగ్ స్టార్ట్ కావడానికి ముందు రాజమౌళి, మహేష్ ప్రెస్ మీట్ నిర్వహించి ఈ సినిమా విశేషాలను పంచుకునే అవకాశం ఉంది. సినిమా యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో ఉంటుందని, ఇందులో హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా భాగస్వాములు అవుతున్నారని చెప్పారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఇక కాశీలో కూడా ఈ చిత్రం షూటింగ్ ఉంటుందంట. కాశీలో ఉన్న సీన్స్ సినిమాకి హైలైట్ అవుతాయని సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.